హాయ్ హలో వెల్కమ్ టు మన భూమి మన సంస్కృతులు. కోకా కోలా అందరికి ఇష్టమైనటువంటిది కోకా కోలా, పెప్సీ, థమ్స్ అప్ అనేటటువంటి ఈ యొక్క కూల్ డ్రింక్స్. ఈ బాటిల్ మనం చాలా సార్లు తాగేసి అనేక బాటిల్స్ కొంటాం. పండగలప్పుడు, పబ్బాలప్పుడు, పార్టీలు చేసుకునేటప్పుడు. ఈ బాటిల్ తాగేసిన తర్వాత దీన్ని ఏం చేయాలో చాలా మందికి తెలియదు. అందుకనే మనం ఏం చేస్తూ ఉంటాం అంటే రోడ్డు మీద విసిరేస్తూ ఉంటాం, లేదంటే దాన్ని కార్నర్ లో విసిరేస్తూ ఉంటాం, లేదా పొట్లం కింద కట్టేసి దాన్ని ఈ బాటిల్స్ అన్నిటిని కూడా ఏదో ఒక మురికాలువ పక్కనో కాలువ పక్కనో కాలువలోనో విసిరేస్తూ ఉంటాం. ఎందుకంటే దీన్ని ఏం చేయాలో కూడా మనకు తెలియదు. ఈ చిన్న బాటిల్ 2 లీటర్ బాటిల్ లేదంటే 1 లీటర్ బాటిల్ నుండి అద్భుతాలు చేయొచ్చు, ఫైనాన్స్ ని క్రియేట్ చేయొచ్చు, పెద్ద ఇండస్ట్రీని నిర్మించవచ్చు అని మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. మిమ్మల్ని బ్రెజిల్ దేశంలోని మకపా అనేటటువంటి సిటీలో ఒక హౌస్ కి తీసుకుని వెళ్తాం. మేము ఒక ఫ్యామిలీ ఇండస్ట్రీని చూపించబోతూ ఉన్నాం. ఒక ఫ్యామిలీ ఇండస్ట్రీ ఏం చేస్తుందంటే ఇలాంటి బాటిల్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసి వీటితోటి అద్భుతమైనటువంటి ఎకో ఫ్రెండ్లీ చీపుర్లను తయారు చేస్తుంది. ఎకో ఫ్రెండ్లీ అంటే ఏంటంటే ప్రాక్టికల్ గా మనం తినే వస్తువు గాని, తాగేటటువంటి డ్రింక్ గాని, వేసుకునేటటువంటి దుస్తువులు గాని, మనం వాడేటటువంటి ఎటువంటి వస్తువు అయినా సరే పర్యావరణానికి, వాతావరణానికి, చెట్టు పుట్టకి ఎటువంటి హాని కలిగించకుండా ఉండేటటువంటి దాన్ని ఎకో ఫ్రెండ్లీ అని అంటారు. మనం అందరూ కూడా, మనుషులందరూ కూడా ఎకో ఫ్రెండ్లీగా మారిపోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఆల్టర్నేటివ్ ఇంధనాల కోసం ఎందుకు వెతుకుతూ ఉందంటే, ఆల్టర్నేటివ్ ఇంధనాలు, పెట్రోల్ స్థానంలో ఆల్టర్నేటివ్ ఇంధనాలు, డీజిల్ స్థానంలో పెట్రోలియం ప్రొడక్ట్స్ వచ్చేటటువంటి వాటి నుండి ఆల్టర్నేటివ్ ఇంధనాలు ఎందుకు వెతుకుతుందంటే, ఆల్టర్నేటివ్ ఇంధనాలే ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి. లేదంటే గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగిపోతాయి, పొల్యూషన్ పెరిగిపోతుంది, చెదారం అన్ని కూడా పేరుకుని పోతాయి. మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి విషయాలు కాదు. కాబట్టి ఎకో ఫ్రెండ్లీగా ఉండటం అనేది మనిషికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి మనం పర్యావరణానికి ఎటువంటి హాని చేయకుండా ఎకో ఫ్రెండ్లీగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన ఈ వీడియోలో మనం ఎక్కువ శాతం మాట్లాడేటటువంటి విషయాలు పర్యావరణం, వాతావరణం, కల్చర్స్, సంస్కృతి, విలువల గురించి. కాబట్టి ఈ వీడియోలో నేను మిమ్మల్ని ఒక ఫ్యామిలీకి తీసుకుని వెళ్తా. ఆ ఫ్యామిలీలో తాగేసి విసిరేసినటువంటి కోకా కోలా, పెప్సీ బాటిల్ ని ఎలా రీసైకిల్ చేస్తూ ఉన్నారు, ఏ విధంగా వాళ్ళు వీటిని రీసైకిల్ చేసి మరలా యూజ్ చేస్తూ ఉన్నారు, దీన్ని ఏ ప్రోడక్ట్ గా మారుస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాలను మీకు స్టెప్ బై స్టెప్, పాయింట్ టు పాయింట్ మీకు వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియోని మీరు అందరూ కూడా చివరి వరకు చూచి ఆనందించి ఒక లైక్ చేసి 10 మందికి షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ రీక్లమీ అని అంటారు పోర్చుగీస్ భాషలో. రీక్లమీ అంటే రీసైకిల్ మీ, నన్ను మరలా రీసైకిల్ చేయి, ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు అని ఈ బాటిల్ చెప్తూ ఉంది. ఇక్కడ చూడండి, కోకా కోలా అని రాసింది. కింద అయితే సబోర్ ఒరిజినావ్ అంటే పోర్చుగీస్ భాషలో సబోర్ ఒరిజినావ్ అంటే ఒరిజినల్ టేస్ట్, బట్ మేనోస్ షుగర్, తక్కువ షుగర్స్ ఉంటాయి అని ఈ యొక్క బాటిల్ మీద రాసి ఉంది. ఇటు పక్క అయితే రీక్లమీ అంటే రీసైకిల్ చేయి, నన్ను ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు, కాలంలో విసరొద్దు అని ఈ బాటిల్ చెప్తూ ఉంది. కాబట్టి ఈ బాటిల్ చెప్పిన విధంగా మనం రీసైకిల్ అంటే ఏంటి, ఈ బాటిల్ ప్లాస్టిక్ తో తయారైంది కాబట్టి ప్లాస్టిక్ విసిరేసినటువంటి ప్లాస్టిక్ బాటిల్ నుండి ఎటువంటి ప్రోడక్ట్స్ తయారవుతూ ఉన్నాయి స్టెప్ బై స్టెప్ మీకు వివరిస్తూ ఉన్నాను ఈ వీడియోలో. కాబట్టి ఇలాంటి మంచి వీడియోలు అందరికీ చేరి అందరూ ఎకో ఫ్రెండ్లీగా మారిపోవడానికి సహకరించాలంటే మీ సహకారం చాలా అవసరం. కాబట్టి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి.
Olá, bom dia. Bom dia, padre. Tudo bem com vocês? Tudo bem, seja bem-vindo. Bom dia. O país gera aproximadamente 221 mil toneladas de resíduos sólidos urbanos por dia. Podem ser utilizados como porta-lápis, porta-trecos, irão gostar. Porque esse casal transforma garrafas PET em vassouras artesanais lindíssimas. Feitas com garrafas PET. Quem nos esperou, acho que para mim foi um pouco assim de falta de opção de trabalho, né? Aí dos clientes e do povo de Macapá, né? Em relação a este maravilhoso trabalho de cuidado com o meio ambiente e ao produto que vocês produzem. Enfim, a gente deseja que nossos clientes continue, né, comprando de nós. Coca-Cola bottle నుండి ఎకో ఫ్రెండ్లీ చీపుర్లు ఏ విధంగా తయారవుతున్నాయనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే కోకా-కోలా బాటిల్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేయాలి, సేకరించాలి. సేకరించినటువంటి బాటిల్ని గ్యాస్ పట్టించి వాటి యొక్క సొట్లన్నీ కూడా తీసేసి పైన ఉన్నటువంటి స్టిక్కరు అంతా కూడా తీసేసి దాన్ని శుభ్రం చేస్తారు. గ్యాస్ ఫిల్ చేసిన తర్వాత దాన్ని వేడి నీటిలో ముంచుతారు అనమాట. వేడి నీటిలో ముంచడం ద్వారా ఏమైందంటే అది సాఫ్ట్ గా తయారవుతుంది. దాని మీద ఉన్నటువంటి సొట్లు అన్ని పోయి దాని మీద ఉన్నటువంటి స్టిక్కర్ కూడా ఎలాస్టిక్ ఆ జిగురు అంతా కూడా పోయేలాగా దాన్ని క్లీన్ చేస్తారు. రెండో స్టెప్, సేకరించినటువంటి ఈ బాటిల్ ని ఏం చేయాలంటే దీని బేస్ కట్ చేయాలి. దీని బేస్ కట్ చేస్తారు. Não fique nervosa, somos amigos, viu? బేస్ కట్ చేసినటువంటి ఈ బాటిల్ ని మూడో స్టెప్ లో శుభ్రంగా కడుగుతారు. మురికి ఇందులో కెమికల్స్ ఏమీ లేకుండా కడుగుతారు అన్నమాట.
ఇక 4వ స్టెప్ ఏంటంటే ఒక స్క్వేర్ లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటది. ఆ స్క్వేర్ లాంటి ఇన్స్ట్రుమెంట్ లో పాస్ చేసి చిన్న బ్లేడ్ ద్వారా దాన్ని కట్ చేస్తారనమాట. తిన్గా దారం లాగా ఈ బాటిల్ కట్ అవుతుంది. కట్ చేసినటువంటి ఈ బాటిల్ ని 5వ స్టెప్ లో ఏం చేస్తారంటే 5వ ఫేజ్ లో ఒక చతురస్రం ఉంటుంది. ఆ చతురస్రానికి దీన్ని చుడతారు. చుట్టి 6వ స్టెప్ లో దీన్ని మైక్రో ఓవెన్ లోకి పంపిస్తారు. దీన్ని కాదు, కట్ చేసినటువంటి ఆ వైర్ ని ఆ మైక్రో ఓవెన్ లోకి పంపించి దాదాపు 180 డిగ్రీలు సెల్సియస్ లో 40 నిమిషాల పాటు 40 నుండి 45 నిమిషాల పాటు దాన్ని ఉడికిస్తారు. Fica 40 minutos aqui, 10, ela fica 30 minutos de um lado, primeiro, quando eu colocar de primeira, né? Ela fica 30 minutos, aí depois eu abro aqui e viro ela pro outro lado. Aí mais 10 minutos. Entendi. 40 aí minutos. coloca 260 graus. Entendi. 40 minutos, né? 40 minutos. Tá, entendi. Deixa ela. ఆ ఉడికించినటువంటి ఆ ఓవెన్ లో ఉన్నటువంటి ఆ ఐటమ్ తీసుకుని వెళ్ళి దాన్ని 2గా కట్ చేస్తారు. ఒక స్క్వేర్ లాంటి బాక్స్ లో పెట్టిన ఒక ఫ్రేమ్ ఉంటది. ఆ ఫ్రేమ్ నుండి 2గా కట్ చేస్తారు. అంటే పైన ఒక చీపురు వస్తుంది, కింద ఒక చీపురు వస్తుంది అనమాట. ఆ వచ్చినటువంటి ఆ మెటీరియల్ ని 7వ స్టెప్ లో ఏం చేస్తారంటే ఒక ప్లాస్టిక్ పౌచ్ కవర్ ఉంటది దానికి. ఆ కవర్ లోకి ఒక చిన్న చెక్క ముక్కను తీసుకుని దాన్ని ఇరికించి దానికి మేకులు కొడతారు అన్నమాట.
ఎనిమిదో స్టెప్ లో ఏం చేస్తారంటే ఆ మేకులు కొట్టినటువంటి చీపురు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కాకపోతే అది చీపురు యొక్క ఆ దారాలు ఏవైతే ఉంటాయో ఈ ప్లాస్టిక్ బాటిల్ నుంచి వచ్చినటువంటి దారాలు అవి ఎగుడు దిగుడుగా ఉంటాయి. దాన్ని కట్ చేస్తారు. ఎనిమిదో స్టెప్ లో దాన్ని కట్ చేసి దాన్ని బ్యూటిఫుల్ గా అందంగా వరుసగా కట్ చేసి ఆ కట్ చేసినటువంటి దాన్ని 9వ స్టెప్ లో చెక్క కర్రకు ఫిక్స్ చేస్తారనమాట, స్క్రూ చేస్తారు. ఇలా చేసినటువంటి ఈ యొక్క ఎకో ఫ్రెండ్లీ చీపురు రెడీ. ఎంత అద్భుతంగా ఉందో చూడండి చీపురు.